ఈ అమరావతిలో పెట్టేటువంటి ఖర్చులో 10% పెడితే మావిగన్ అనే పేరుతో అయితే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఆల్రెడీ డెవలప్ అయినటువంటి ప్రాంతాలు ఏవైనా ఇవన్నీ కూడా తొందరగా అంటే తక్కువ కాలం 10 సంవత్సరాల కాలంలో డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వనరులన్నీ తీసుకొచ్చి ఒక చోట చేయడం వల్ల మిగతా ప్రాంతం అంతా దెబ్బతింటుంది. ఇది సమగ్ర అభివృద్ధి, సమాన అభివృద్ధి ఏ రకంగా అవుతుంది, మిగతా ప్రాంత ప్రజలకు నష్టం జరుగుతుంది కదా. సో ఇది ఎందుకని ఆలోచన చేయడం లేదు, రాచరిక పోకడలకు ఎందుకు పోతున్నారు అనేటువంటి ప్రశ్న ఈరోజు వస్తూ ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకోనే కదా జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అంటున్నది. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మావిగన్ అంటే మొదట వీళ్ళు చీదరించుకొని సైకో అని, లండన్ మందులు అని చెప్పి, పిచ్చోడు అని చెప్పి ఏదైతే మాట్లాడారో ఈ మావిగన్కి వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు అని అంటే ఖచ్చితంగా దీనివల్ల యూజ్ ఉంది కాబట్టే, ఈ బినామీలకు నష్టం జరుగుతుంది కాబట్టే. దీని గురించి ఇట్లా నిజాలు బయటకు వచ్చే కొద్దీ ప్రజలకు ఒక అవగాహన వస్తే నిజంగా మనకు నష్టం జరుగుతుంది కదా అని చెప్పి మద్దతు ఇస్తారు కాబట్టి దీన్ని డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో కాబట్టి ప్రజలందరూ కూడా మీకు నష్టం జరుగుతున్న విషయాన్ని మర్చిపోకండి. మీకు చంద్రబాబు నాయుడు గారన్నా, టీడీపీ పార్టీ అన్నా, పవన్ కళ్యాణ్ గారన్నా, లేకపోతే ఎవరైనా సరే మీకు అభిమానం ఉంటే ఓటు వేసుకొని తప్పు లేదు. కానీ ఇలాంటి మీకు నష్టం జరిగేటువంటి అంశాలు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకించండి. అక్కడ చంద్రబాబు గారిని తప్పు పట్టాలనో ఇంకోటో కాదు, తిట్టమనో కొట్టమనో కాదు. కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం ఖచ్చితంగా మనకు ఎవరి నిర్ణయం వల్ల, ఎవరి విధానాల వల్ల మంచి జరుగుతుందని ఆలోచించుకోవాలి. ఇది మేధావులు చెప్తున్నట్టు మాట, ఒక జగన్ గారు చెప్తున్నారని కాదు. గతంలో చాలామంది మేధావులు చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు పురుషోత్తమ్ రెడ్డి సార్ లాంటి వాళ్ళు ఎందుకు చెప్తా ఉన్నారంటే మీకు అవగాహన పెంచేందుకు, దాని వెనక ఏమేమి ఉన్నాయనే నిజాలు, వాస్తవాలను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాస్తవాలు తెలుసుకోండి. మీకు వాస్తవాలు తెలిస్తే జగన్ గారు మావిగన్ ఏంటనేది అర్థమవుతుంది. మరికొన్ని విషయాలు మావిగన్కి సంబంధించి మరికొన్ని విషయాలు ఇంకా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం నెక్స్ట్ వీడియోలో చేస్తాను.